మన దగ్గరకు వచ్చిన నెక్సాన్ కార్లో ఫ్లోర్ పైన మొత్తం 5 లీటర్ల పాలు స్పిల్లేజ్ అయింది. సిచ్యువేషన్ ఏంది 1 వీక్ తర్వాత ఇప్పుడు చూద్దాం మనం. 1 వీక్ తర్వాత సిచ్యువేషన్ ఇది. అంతా ఫంగస్ వచ్చేసింది, పురుగులు వచ్చేసినాయి, మొత్తం వెట్గా అయిపోయింది ఫ్లోర్ అంతా. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేయడానికి 1 వీక్ టైం పడుతుంది. ఈ 1 వీక్ లో కస్టమర్ ట్రావెల్ చేస్తుంటే ఫౌల్ స్మెల్ వచ్చి తట్టుకోలేక మన దగ్గరికి తీసుకొని వచ్చారు. నెక్స్ట్ మిల్క్ స్పిల్లేజ్ అయ్యాక మ్యాట్ కింద మాయిశ్చర్ మొత్తం ట్రాప్ అయిపోతుంది. కింద ఎయిర్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉండకపోవడం వల్ల బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా 24 అవర్స్ లో మల్టిప్లై అవుతుంది, ఫంగస్ లాగా మారిపోతుంది, కార్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఈ స్మెల్ ని పీలిస్తే కార్ లో ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా డేంజర్, ఇంపార్టెంట్ గా పిల్లలకి. ఎలర్జీస్, హెడేక్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫంగస్ వల్ల పర్మనెంట్ బ్యాడ్ స్మెల్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా మ్యాట్ వైరింగ్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు. కార్ క్లీనింగ్ కంప్లీట్ గా ఎలా డీప్ క్లీనింగ్ చేస్తున్నామో మీరు చూడొచ్చు. స్టీమ్ తో బ్యాక్టీరియాని కంప్లీట్ గా క్లీన్ చేసి మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఫ్లోర్ మ్యాట్ కూడా ఇన్స్టాల్ చేసాం. ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి 1 వీక్ టైం పట్టింది. ఈ ప్రాసెస్ మొత్తంలో సీట్స్ రిమూవ్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసి మ్యాట్ క్లీన్ చేసి అది డ్రై అయ్యేసరికి కంప్లీట్ గా 1 వీక్ టైం పట్టింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.